హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. ఏంటి నా కొడుకు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, దివాళీ రోజు మా సెలబ్రేషన్స్కి నా కొడుకు అయితే ఫుల్గా హెల్ప్ చేశాడనమాట. ఫుల్గా అంటే మరీ అంత ఎక్కువ కాదు, కాకపోతే ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాడు. కట్ చేసినప్పుడు ఆడే వీడియో కూడా వాడే తీసుకున్నాడు అనమాట. అండ్ ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ అండి, అస్సలు ఖాళీ లేదు. మార్నింగే లేచి స్నానాలు అవి చేసుకొని ఒకసారి అయితే మేము మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాం. ఈ రోజైతే ఎండ అసలు దారుణంగా ఉంది ఆ రోజు. అయినా పిల్లలు కూడా ఎక్కడ టైర్డ్ అవ్వలేదు, బాగానే హెల్ప్ చేశారు. పాప కూడా చేస్తానని కూర్చుంది, కానీ పాప చేసింది అంటే వన్స్ పెంటే చేస్తుంది అనమాట. అందుకోసమని దూరంగా ఉంచుతా, ఏం కావాలంటే అవి అందిస్తూ ఉంటుంది అనమాట. దారబంధానికి బొట్లు అట్నుంచి పెట్టాలి ఇట్నుంచి పెట్టాలని కామెంట్ అయితే చేయకండి, ఎందుకంటే ఇట్నుంచి పెట్టి అటు వెళ్ళి కూర్చొని ముగ్గులు వేస్తున్నాను అనమాట, రివర్స్లో వేయలేక. అండ్ మేమైతే ఇంటి ముందు ఇలా ఫ్లవర్స్తో చిన్న ముగ్గు అయితే వేశాను. యాక్చువల్లీ ఫుల్గా ఫ్లవర్స్లో రౌండ్గా వేద్దాం అనుకున్నాను, ఫ్లవర్స్ సరిపోలేదని చెప్పేసి అక్కడికక్కడ అలా మ్యాంగో డిజైన్ అయితే దించేసాను అనమాట. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఇంట్లో డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలా ఫ్లవర్స్తో బయట ఎప్పుడు అరేంజ్ చేస్తాను, కానీ లోపల ఇంట్లో అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇలా అరేంజ్ చేసుకోవడం అనమాట. చాలా బాగా అనిపించింది. నా దగ్గర చిన్న లక్ష్మీదేవి, వరలక్ష్మి అమ్మవారి ఐడల్ అయితే ఉంది కదా, అమ్మవారిని అయితే మధ్యలో పెట్టి చుట్టూ దీపాలు పెట్టుకొని చాలా బాగా డెకోర్ చేసుకున్నాను. మొత్తం వర్క్ అంతా నేను చేసుకున్నానండి, మా వారి హెల్ప్ అయితే ఏం లేదు. కాకపోతే కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిచ్చి పెట్టారు, అప్పుడు కూడా నేనే వెళ్ళాను. నాకు కావాల్సినవి నేను తెచ్చుకుంటాను, నాకు సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే కొన్ని తెస్తారు కొన్ని తయారు అడిగితే, అందుకోసమనే వెనకాతల వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చుకుంటాను అనమాట. మీరు కూడా అలా అయితే కామెంట్ చేయండి నిజమే అని చెప్పేసి. ఇంకా నేను రెడీ అయిపోయి దేవుడికి అన్నీ రెడీ చేసేసానండి. మొత్తం అంతా సిద్ధం చేసుకొని నైవేద్యాలు పట్టుకొని వచ్చి పక్కన పెట్టుకొని ఇంకా దీపం చేసుకొని పూజ చేసుకొని ఓపెన్ పూజ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఐదుపకర్లు కాలుస్తాం కదా, దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి మీరు కూడా ఇలా పాడుతున్నట్టయితే మాత్రం కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే మా అమ్మ అయితే పక్క నుంచి చెప్పేది, పాడండి రా పాడండి, ఇలా పాడాలి పాడాలి అని చెప్పేసి. కానీ మేము అప్పుడు పాడేవాళ్ళం కాదనమాట, కొంచెం షై ఫీల్ అయ్యేది. బట్ ఇప్పుడైతే మాత్రం మా పిల్లలు అరుచుకొని మరీ పాడారనమాట, చాలా బాగా అనిపించింది. అసలు మా పిల్లలిద్దరికీ కూడాను షై ఫీల్ అంటూ ఉండదండి, ఏదైనా మనం చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతారనమాట. బయట పూజ అంతా చేసుకొని ఇంకా లోపలికి వచ్చేసి లోపల కూడా ఇంకా కొన్ని బాంబులు అవి ఉంటే పట్టుకొని వెళ్ళి కాలుద్దాం అనుకునేసరికి ఫుల్ వర్షం పడింది. ఇంకా ఫుల్ వర్షం పడేసరికి నా బాబు ఫేస్ అయితే మాడిపోయింది. నాన్న భయపడకరా, ఆగిపోద్ది, కంగారు పడద్దు అని చెప్పాను. అలానే ఆగిపోయిందండి, ఫుల్గా ఎంజాయ్ చేసాం. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈ రోజు దివాళీ కదా, దివాళీ పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. నేనైతే ఈ బ్లూ కలర్ పైతాని పట్టు శారీ కట్టుకున్నాను అనమాట పూజ కోసం అని చెప్పి. ఈ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ దేవుడిని చూసేద్దామా? అండ్ దేవుడు అయితే ఇలా అమ్మవారు అయ్యవారు ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. కింద పెట్టే ఫోటో పెడదాం అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకున్నాను కాబట్టి ఇయర్ కూడా నాకు ఇలాగే చేసుకోవాలనిపించింది. ఈ బుజ్జు బుజ్జు కుండలు మరి ఆల్రెడీ మీరు ధనత్రయోదశి రోజు చూసారు కదా, అవే పెట్టుకున్నాను. మనకి కెమెరాలో పెద్దగా కనపడుతున్నాయి, కానీ అవైతే వచ్చేసి 2 inches అండి. కుండలు అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి, అన్ని కొత్త ప్రమిదలు. అమ్మవారు అయ్యవారు మొన్న లాస్ట్ టైం వేశాను కదా, నా చెప్పస్వరాలు అలానే ఉంచేశాను, తీయలేదు. నాకు ఎందుకు బాగా అనిపించింది అనమాట, చిన్న చిన్న దండల్లాగా. అలా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా నైవేద్యాల విషయానికి వచ్చేసరికి గులాబ్ జామ్, మాకైతే సోడిపిండి అట్టు గోధుమ పిండి అట్టు అండి, ఆ 2 వేసుకున్నాను. అండ్ బ్రెడ్ హల్వా అండ్ మిర్చి బజ్జీ. అంటే నేను వండినవన్నీ కూడా అమ్మవారికి పెట్టేయడం అలవాటు అనమాట, ఎలాగో వితౌట్ ఆనియన్ వండుతాను కాబట్టి అలా పెట్టేశాను. పులిహోర, చపాతి, పన్నీర్ కర్రీ అండ్ పొటాటో కర్రీ కూడా వండాను. గిన్నెలు సరిపోలేదని పెట్టలేదన్నమాట. తాంబూలాలు, ఇంకా పళ్ళు, చెరుగ్గర్లు అన్నీ పెట్టేశాను. పూజ అయితే మాత్రం ఇలా చేసుకున్నాను. ఎప్పుడు అందరూ అడుగుతారు కదా సైడ్ డియర్స్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి, కామెంట్ చేయండి. పేజ్ అయితే ట్యాగ్ చేస్తాను పేజ్ అయితే నెక్స్ట్ టైం. అండ్ ఇది ఇలా స్టెప్ డియర్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. అంటే నాకు ఈ స్టెప్ డియర్స్ సైడ్లో పెట్టడం ఎంత ఇష్టం అంటే, పూజకు ఒక కొత్త కళ తీసుకొస్తాయి అనమాట. అందరూ కూడా చాలా మంది అడుగుతారు, ఆశ గారు మీరు పూజ చేసే విధానం నాకు చాలా ఇష్టం, చాలా బాగా చేస్తానని చెప్పేసి. నాకైతే మాత్రం వాళ్ళ మాటలు చాలా హ్యాపీగా కడుపునింపుగా అనిపిస్తాయి. కానీ బయట బాంబులు హడావిడి స్టార్ట్ అయిపోయింది, మా ఇంట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పిల్లలు అయితే వెయిటింగ్ అనమాట. కాకపోతే వర్షం పడిపోతుంది బయటన. మా వారు షార్ట్స్ కూడా తీసుకొచ్చారు, ఇయర్ అయితే తీసుకొచ్చారు. కాలుద్దామంటే బయట వర్షం పడుతుంది. మార్నింగ్ అనుకున్నాను, టూ మచ్గా ఎండెక్కింది, ఇంకా వర్షం పడుతుందేమో, ఎప్పుడు పడిపోద్దని భయపడ్డాను. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వర్షం. మా పూజ అయిపోయింది, వర్షం పడిపోతుంది. చూస్తాం, ఇంకా కాసేపు ఆగి బయట అయితే కాల్చుకోవడానికి ట్రై చేస్తాం. మరి పిల్లలు వెయిటింగ్ పాపం.
అండ్ బయట ఒకసారి చూపించేస్తాను రండి. చెప్పాను కదండి, హాల్లో కొంచెం డిఫరెంట్గా డెకోర్ చేసుకున్నానని చెప్పేసి రోజ్ ఫ్లవర్స్తో అండ్ హైబిస్కస్, అది ఏమంటారు మన బంతి పువ్వులతో చాలా బాగా డెకోర్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఈసారి మాత్రం ఏమో కానీ కొంచెం డిఫరెంట్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో డెకరేషన్స్ అన్నీ చూడడం, మనం కూడా కొత్తగా క్రియేట్ చేయాలనిపించడం, ఇలా అయితే చేసుకోవాలనిపించింది అనమాట. నాకైతే ఈ పండగ అయితే మాత్రం కొంచెం స్పెషల్గా, ఇంకొంచెం కొత్తగా చాలా బాగా జరిగింది అనిపించింది. మీ అందరికీ తెలిసిందే దీపాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా దీపాలతో నింపేశాను. అసలు ఆ బాబు అయితే మాత్రం ఫుల్ హెల్ప్ చేశాడండి. ఎందుకంటే దీపాలన్నీ వాడే పెట్టాడు. కొన్ని దీపాల వరకు బయటవన్నీ మొత్తం అంటే 2 దీపాలు గుమ్మం ముందు అటు ఇటు నేను పెట్టాను. మిగతా అన్ని బాబే పెట్టాడనమాట. వాడు ఫుల్ హ్యాపీ. అంటే చిన్నప్పుడు ఉంటుంది కదా ఎవరికైనా సరే దీపాలు పెట్టడం, అగ్గిపుల్లలతో ఆడడం అంతా ఇష్టం కదా, ఇంకా అలా అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా డెకోర్ చేసామండి. మేము ఓన్గా క్రియేట్ చేసామన్నమాట. బ్యాంగిల్స్తో, ఓల్డ్ బ్యాంగిల్స్తో లైట్స్ అయితే రెడీ చేసాము. అది లాస్ట్ ఇయర్ వీడియోలో ఉంటుంది, ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది. చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి లాస్ట్ ఇయర్ వీడియో. ఈసారి అయితే మాత్రం ఫుల్గా క్యాండిల్స్ అయితే చుట్టూ పెట్టేసామన్నమాట. క్యాండిల్ స్టాండ్స్ ఒకటి తీసుకున్నాను కదా, వాటితో ఫుల్ డెకోర్ చేసుకున్నాను. ఇలా స్టెప్స్కి అయితే ఒకవైపే పెట్టాను, ఇంకోవైపు ఎందుకు పెట్టలేదంటే పాప లేంగా ఉంది కదా, నాకు భయం అనమాట. అందుకోసమని వన్ సైడే నేను స్ట్రైట్గా ఇంకా పెట్టాను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ మా ఫ్లాట్ మొత్తానికి కూడా మేమే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది. కింద పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే మాకన్నా ముందే బాంబులు కాల్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. బికాజ్ మన పూజ పని అంతా అయ్యేసరికి లేట్ అయింది. ఇంకా నేను బయటకైతే వెళ్ళిపోయానని చెప్పాను కదండి, మరి అక్కడ అగ్గిపెట్టి ఎంతైనా సరిపోదని చెప్పి మ్యాచ్ బాక్స్ ఒక దీపం అయితే పట్టుకొని వెళ్ళిపోయాను. ఒక చిన్న బాక్స్లో ఆయిల్ ఒత్తు వేసేసాను. ఇంకో నార్మల్ కుందు ఒకటి పట్టుకొని వెళ్ళిపోయాను మట్టి పిర మీద బయట పెట్టుకొని. ఇంకా ఫుల్ అందరూ మా దగ్గరికి వచ్చి అగ్గిపెట్టి కాకుండా అది కూడా అడిగి తీసుకెళ్లారు, దీపం దగ్గర వెలిగించుకున్నారనమాట. అలా ఉందనుకోండి, అలా అడ్డు పెట్టాను అనమాట. దానికి మనకు కూడా అంత ఇబ్బంది అవ్వదు, మాట్లాడితే ఆగిపోవడం, ఆ కాకర కొవ్వొత్తులు కూడా వెలగవు ఒకంతటా. ఇలా ఉంటే కొంచెం సేఫ్ అవుతాం కదా మనం కూడా, పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారని చెప్పేసి అలా పట్టుకెళ్ళాను. దీపం పెట్టి ఇంకా షార్ట్స్ అయితే ఫస్ట్ టైం అనుకుంటాం మేము షార్ట్స్ తీసుకోవడం. మా వారైతే 100K అయిందని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తే, ఈ టైంలో ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా అయ్యా అంటే, లేదు దివాళీతో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి 2 గంటలు అయితే నా చేతికి ఇచ్చారు. ఇచ్చి మరి ఆ షార్ట్స్ వెలిగించారనమాట. ఆ షార్ట్స్ వెలుగుతుంటే బ్యాక్ సైడ్ నుంచి నువ్వు పట్టుకో, నేనైతే ఫొటోస్ తీస్తా అని చెప్పారు. కానీ షార్ట్స్ ఎంజాయ్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఇవి వెలిగిద్దామని చెప్పేసి ఇంకా షార్ట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా బాగా పేలాయి. కాకపోతే ఇక్కడ ఒక్కటి మైనస్ ఏంటంటే, బైక్ అక్కడ పెట్టడం ఏమైందంటే, షార్ట్స్ ఫస్ట్ ఇక్కడ షార్ట్ కిందన పేలి పైకి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది కదా, ఈ కిందన బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఆ తుప్పర్లు ఉంటాయి కదా, అవి నిప్పువి, అవి వచ్చి సీట్ మీద పడి సీట్ కవర్ అంతా కన్నాలు పడి కొత్త బండికి అలా అయ్యేసరికి మా వారు తట్టుకోలేకపోయారనమాట. చాలా బాధపడ్డారు. ఏం చేస్తాం, అయిపోయింది కదా, ఇంకా పండగనైతే ఎంజాయ్ చేయని చెప్తే అప్పుడైతే ఇంకా మళ్ళీ పండగ మూడ్లోకి వచ్చి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగా పేలాయి. అప్పటికే నేను చెప్తున్నాను బండి ఎక్కడ ఉందంటే వినలేదు. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ పేలుతుంది కదా, ఆనందంలో ఉండిపోయారు అనమాట. చూసిన తర్వాత కొంచెం అయితే బాధపడ్డారు. ఎనీవే పండగ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఈ రోడ్ అయితే, ఈ ప్లేస్ చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ ప్లేస్ ఇలా ఉంటుందని తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాం కాబట్టి. కానీ బీచ్ రోడ్లో ఏంటండి బాబు, ఎంతమంది జనం, అసలు ఫుల్ పండగ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వైజాగ్లో ఉంటున్నా కూడా దివాళీ రోజు అయితే మాత్రం మ్యాక్సిమం అందరూ ఇళ్లలోనే జరుపుకుంటారు కదా, వీధుల్లోని అలా అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడాను అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ రోడ్లో. ఇంకా మేము ఇలా కాల్చుకుంటున్నాము. ఇంకా సగం వరకు అవుతుంది అనుకునేసరికి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాలండి. మా దగ్గర కూడా సామాన్లు ఏం లేవు, మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా పోలీస్ అయితే వచ్చారు. స్ట్రీట్ లైట్స్ అన్ని ఆగిపోయాయి అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మేము కూడా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మాకైతే మాత్రం పండగ మాత్రం చాలా బాగా అయింది. ఒక్కసారి బీచ్ రోడ్ చూడండి మీరే. నేను చెప్పాను కదా ఎంత ఫుల్, అసలు పండగ వాతావరణం అంతా బీచ్ రోడ్లోనే ఉందండి. మాకైతే చాలా బాగా అనిపించింది. సరదాగా వెళ్ళాం, బట్ అయితే అక్కడైతే మాత్రం అందరినీ చూసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.